అంటే మానసిక ఒత్తిళ్లు కానీ, టెన్షన్స్ కానీ, ఆందోళనలు కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, డిప్రెషన్ కానీ, విరక్తి కానీ, చచ్చిపోవాలనుకోవడం కానీ, భయాలు కానీ, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ డాక్టర్లుగా మా దగ్గరికి వస్తే మేము ఎలా చేయాలో మేము చేస్తాం. కొంత కౌన్సిలింగ్, కొంచెం మెడిసిన్స్ ఇస్తాం. అలా కాకుండా అసలు బేసిక్గా వీటిని రాకుండా మానసికంగా ఎంత మంచిగా ఉండేదానికి వీళ్ళంతవరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీ అంతకు మీరు మీ మైండ్ను కంట్రోల్ చేసుకునేదానికి కొన్ని చిన్న చిన్న ఇది ఒకటండి, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. అంటే పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, క్రమశిక్షణ కానీ, ప్రేమ కానీ, నేను ఇంతకుముందు చెప్పాను క్వాలిటీ టైం కానీ, ఇవన్నీ కూడా. దీనికి ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను, ఇది నిజంగా జరిగింది. నరేంద్ర లూథర్ ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఎన్టీ రామారావు 1983లో టీడీపీ గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కంబైన్ వచ్చినప్పుడు నరేంద్ర లూథర్ అనే అతను చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఈ నరేంద్ర లూథర్ బేసికలీ ఫ్రమ్ పంజాబ్ స్టేట్, బట్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫ్ ఐఏఎస్. రియల్ స్టోరీ. ఏ బాన్సాయి ట్రీ అని ఒక ఆటోబయోగ్రఫీ రాశాడు నరేంద్ర లూథర్. ఆ పుస్తకంలోంచి నేను తీసుకున్నాను. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మీరు షుడ్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ నరేంద్ర లూథర్ ఎంత మంచి ఆఫీసర్ అంటే, ఆయన అంటే ముఖ్యమంత్రులకు, మంత్రులకు అందరికీ అంత బాగా పనిచేసేవాడు, అంత మంచి పేరు తెచ్చుకునేవాడు, అంత హానెస్ట్ ఆఫీసర్. ఈ నరేంద్ర లూథర్ ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ 3 చీఫ్ మినిస్టర్లు వచ్చిన అందరూ కూడా ఈయననే కావాలని పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా. అంటే అంత మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ నరేంద్ర లూథర్. ఈజ్ నో మోర్ నౌ. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఐఏఎస్ ఆఫీసర్ను స్టేట్ గవర్నమెంట్ అప్పుడప్పుడు డెప్యుటేషన్ మీద యూకేకు, అమెరికాకు ట్రైనింగ్ కోసమని పంపిస్తారు, ఒక 1 or 2 years. Narendra Luther also was sent to UK for 2 years for some special training by the government of Andhra Pradesh. This is all real story I am telling. ఈ వెళ్ళేటప్పుడు నరేంద్ర లూథర్కి 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. రాహుల్ అని ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి. దేవర్ 18 years ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. వీళ్ళ నేటివ్ ప్లేస్ అమృత్సర్, పంజాబ్. ఈ నరేంద్ర లూథర్ ఏం చేస్తాడంటే, వాళ్ళ భార్య ఆయన ఇద్దరు వెళ్ళిపోతూ తన కొడుకును, కూతురును, రాహుల్ను, ఆ అమ్మాయిని, చిన్న పిల్ల అమ్మాయి కూడా 12-13 years, వాళ్ళ చెల్లెలు ఇంట్లో వదిలేసి వెళ్తారు. అంటే మేనత్త ఇంట్లో వదిలేసి వెళ్తారు అమృత్సర్లో. వెళ్ళి 2 years తర్వాత వస్తారు. వచ్చేటప్పటికి వాట్ హ్యాపెన్స్ ఇస్, అన్ఫార్చునేట్లీ పంజాబ్ ఈజ్ నోటోరియస్ ఫర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇన్ ఇండియా ఈజ్ పంజాబ్ స్టేట్ ఈవెన్ టుడే. పంజాబ్లో ఉన్నంత ఆల్కహాల్, డ్రగ్స్ కన్జంప్షన్ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు, ఆ రోజును కూడా ఈ రోజు కూడా. ఏమవుతుందంటే, బై ద టైం 2 years తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికి దిస్ ఫెలో రాహుల్ అప్పుడు 18 years ఏదో +2లో ఎక్కడో ఉన్నాడు. వీడు ఫుల్గా, అంటే వాళ్ళ మేనత్త, ఇప్పుడు తల్లిదండ్రులంతా బాధ్యత, సూపర్విజన్ మేనత్తకి ఎలా ఉంటుంది, పాపం ఆమె పిల్లలు, ఆమె సంవత్సరం ఆమెకు ఉంటారు. వచ్చేటప్పటికి దిస్ ఫెలో బికమ్స్ ఏ ఫుల్లీ డ్రగ్ అడిక్ట్ అండ్ ఆల్కహాల్ అడిక్ట్ బై ద టైమ్ హీ రిటర్న్స్ ఫ్రమ్ యూకే. చూస్తే వీడు పూర్తిగా స్పాయిల్డ్ చైల్డ్. అప్పుడు ఏం చేస్తారు, ఇన్ని సరే పాపం నరేంద్ర తీసుకొచ్చి హైదరాబాద్లో మాలాంటి డాక్టర్లు కొంతమందికి చూపించి ట్రీట్మెంట్ చేయించాలని ట్రై చేస్తాడు. చేసి ఎంత చేసినా కానీ వీడు విల్ నాట్, ఏదో హాస్పిటల్ కొంతకాలం బాగుంటాడు, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ డ్రగ్స్, ఆల్కహాల్ తీసి ఇలా తిరుగుతున్నాడు. ఆఖరికి ఆయన చాలా బాధపడుతుంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక సలహా చెప్తారు, అయ్యా నీ చేత కాలేదు, డాక్టర్ల చేత కూడా కాలేదు, ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయి, కోడలుగా తెచ్చుకో. ఆ అమ్మాయిని కనీసం వీడిని కంట్రోల్ చేస్తుంది, భార్య ఉంటే కనీసం ఆ భార్య ప్రేమలో ఉన్నవాడు వీడు కొంచెం బయటికి తిరగకుండా ఉంటాడని చెప్తే, పాపం ఏం చేస్తాడు, సరే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కదా, ఎవరైనా అమ్మాయిలను ఇస్తారు, సరైన ఒక మంచి అమ్మాయిని వాళ్ళ కమ్యూనిటీలోకి అమ్మాయిని పంజాబ్ నుంచి తెచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత 6 నెలల తర్వాత దిస్ డాటర్ ఇన్ లా కమ్స్ అండ్ టెల్స్ ఫాదర్ ఇన్ లా, మామగారు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ, కానీ యువర్ సన్ ఈజ్ 24 hours ఇంటాక్సికేటెడ్ విత్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. ఐ కెనాట్ లివ్ విత్ హిమ్, ఐఎమ్ సారీ, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ ఏ డైవర్స్ నోటీస్ టు యువర్ సన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. 6 months ఓన్లీ షీ స్టేస్ విత్ హిమ్. వెళ్ళిపోతానే పాపం నరేంద్ర లూథర్ గెట్స్ వెరీ మచ్ అప్సెట్. డాక్టర్లు ఆయన చెప్పి చూశాడు, డాక్టర్ల చేత కాలేదు, ఆఖరికి పెళ్లి చేస్తే పాపం ఆ అమ్మాయిలో వెళ్ళిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు. ఆఖరకు వీడు ఒకరోజు ఇంకా అంతా అయిపోయినాక వీడు పాపం హోప్లెస్గా, అరే నాకేంటి హెల్ప్లెస్గా ఉంటే దిస్ ఫెలో రాహుల్ బాగా డ్రింక్ చేసి హైదరాబాద్ రోడ్స్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈ ఇన్వాల్వ్స్ ఇన్ సీరియస్ బైక్ యాక్సిడెంట్ అండ్ ఇన్వాల్వ్స్ ఇన్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అండ్ ఈ గోస్ ఇన్ టు కోమా అట్ ది ఏజ్ ఆఫ్ 20-21. ఇది అక్కడ ఆపేసి నరేంద్ర లూథర్ ఆయన ఆటోబయోగ్రఫీ ఏం రాస్తా అంటే, ఓ గాడ్, ఎందుకు నాకు ఇలా చేశావు, నేను ఇంత కష్టపడి ఐఏఎస్ చదివాను, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చి, నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను, 3 ముఖ్యమంత్రుల దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా అంత మంచి పేరు తెచ్చుకున్నాను, ఒక అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు ఇంత చేశాను, ఆఖరికి నాకెందుకు దేవుడా ఇలా చేశావు, నా కొడుకునే నేను కాపాడలేకపోయాను. గాడ్, యూ మే నాట్ బి ఏ బిగ్ ఐఏఎస్, ఆయన అంటాడు లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ బుక్, యూ మే నాట్ బి ఏ బిగ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ మే నాట్ బి ఏ గ్రేట్ డాక్టర్, యూ మే నాట్ బి ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్, బట్ బీ ఏ గుడ్ పేరెంట్ అని ఎండ్ చేశాడు ఆ పుస్తకాన్ని. మీరు ఎంత ఉన్నా, ఎంత చేసినా, ఏం చేసినా ఎవరి కోసం ఆకలి, మన పిల్లల కోసం. మన పిల్లలే పాడైపోతే ఎన్టీ రామారావు అప్రిషియేట్ చేస్తే ఏంటి, వెంగళరావు చేస్తే ఏంటి, ఇంకోటి చేస్తే ఏంటి, ఆఖరి నా కొడుకుని నేను కాపాడుకోలేకపోయాను, ఎందుకు ఈ జీవితం అని చెప్పేసి
బోన్సాయి ట్రీ అని ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్గా పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఏదైనా ఆఖరికి మనం కష్టపడేది కానీ సంపాదించేది కానీ మీకోసం, మన పిల్లల కోసమే కదా, వాళ్ళని దానికోసమే ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.